నేను 26 ఎకరాల్లో వామాయిల్ వేసిన. వామాయిల్లో మేయడానికి అని చెప్పి ఒక 50 గొర్రెలు కూడా గుంపిస్తూ పెట్టాను. అట్లాగే దాదాపు 100 కోళ్ళను పెంచుతున్నాను. ఇవాళ 50 గొర్రెలు వేస్తే 101 గొర్రెలు. అట్లా 5 బర్రెలు ఉన్నాయి, 5 ఆవులు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలైనటువంటివి కూడా వారానికి ఒక 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా వ్యవసాయం దగ్గరికి పోతాం. 1-2 గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి మరొక 20-30 ఎకరాల్లో వరి కూడా పండిస్తాం. అట్లానే ఇంతకుముందే మామిడి తోటలు చూసినప్పుడు చెప్తాం, నాకు కూడా 4 ఎకరాల మామిడి తోట ఈసారి సరి అయినటువంటి క్రాప్ రాలేదు. ఎందుకంటే వ్యవసాయంలో కొన్ని ప్రధానంగా ఈ యాసంగి అంటే ఇప్పుడు వచ్చేటువంటి సందర్భంలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు రాళ్ళు పడుతుందో, ఎప్పుడు గాలి వారం వస్తుందో, పంట ఇంటికి చేరేంత వరకు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అందుకనే వ్యవసాయంలో కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ మారుతున్నటువంటి పద్ధతుల్లో మనం కూడా వ్యవసాయం వైపు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అంటేనే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఇంకేదో అనేటువంటిది కాదు. సరి అయినటువంటి పద్ధతుల్లో నువ్వు 2 ఎకరాల్లో చేసుకుంటా, 4 ఎకరాల్లో చేసుకుంటా, భార్య భర్తలు ఇద్దరు కష్టపడితే తప్పనిసరిగా లాభదాయకంగా వ్యవసాయం ఉన్నది. దాంట్లో ఏ అనుమానం లేదు. మా అందరం కూడా మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసే సాధినారు, చదివించినారు, ఈ స్థాయి దగ్గర ఇచ్చినారు. కాబట్టి ఇవాళ చాలా మంది ఏంటంటే వ్యవసాయం అంటే అదేదో చేతగాని పని అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. దీనికి సరైనది కాదు. వ్యవసాయం లేకుంటే ఎవరు అందమైనటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కరువు వచ్చింది. అది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇబ్బంది ఉన్నమాట కూడా వస్తుంది. ఎక్కడ వ్యవసాయం చేయాలన్నా మన దగ్గర మనుషులు దొరకలేనటువంటి పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో ఉపాధి లేదంటే బ్రహ్మాండమైన పనులు ఉన్నాయి. కానీ వాళ్ళ బీహార్ నుంచో, యూపీ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, ఒరిస్సా నుంచి 20 లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈసారి నాట్లేయడానికి 5 మంది మగవాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి 5,000 తీసుకుంటారు ఎకరానికి. బీహార్ కింద వచ్చి వాళ్ళు నాట్లేస్తాం. మనం బాగా విద్యను కూడా ప్రోత్సహిస్తాము. ఇవాళ చదువుకునేటువంటి పిల్లలు గొడవలో దిగి నాటేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఆ సమస్య కూడా వచ్చింది. ఏది ఏమైనా సరే సాంకేతిక రంగంలో కూడా చాలా మార్పులు వస్తాయి. నేనున్న ప్రతి వాడు వరి పొలం వేస్తున్నాడు. కాబట్టి ఒక్క వరి పొలమే కాదు, పల్సెస్ ఉన్నాయి. ఇవాళ పామాయిల్ మీద ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటంటే సాలీనా 75 నుంచి 80 వేల కోట్ల రూపాయలు పామాయిల్ ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన దేశానికి కావాల్సినటువంటి ఆయిల్ ఉత్పత్తులు మనమే తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే, మనమే పండించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ ఆయిల్ ఫామ్ ను బాగా ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇంతకుముందు సుధాకర్ రావు గారు చెప్పినట్టు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఆనాడు రైతు బంధు, ఈనాడు రైతు భరోసా, ఏది ఏమైనా రైతులకు ఇన్ టైంలో అందించాలనేటువంటి కోరిక రైతులు. వాళ్ళందరూ కోరేది ఏంటంటే మాకు టైంలో ఇవ్వండి. అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక మెల్లమెల్లగా ఇప్పటికి 4 ఎకరాల వరకు వేస్తాము. మిగతా వాళ్ళందరూ కూడా వేస్తాము. ఇంకా 13 లక్షల మంది రైతులు ఉన్నారని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా తప్పనిసరిగా వేస్తామనేటువంటి విషయం